ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివరాత్రిని పురస్కరించుకొని చాలా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే ఉదయం ప్రాతకాలం నుంచే పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకేందుకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం స్వయంభూ శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా భక్తులు పోటెత్తారు. ఉదయం ప్రాతకాలం నుంచే అటు భారీ క్యూ జనసందోహం అయితే కనిపిస్తుంది. శివనామ స్మరణతో ఆలయాలన్నీ మార్మోగిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి, అటు ఉపవాసం చేస్తే ఎటువంటి పుణ్య ఫలితాల విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈరోజు ఉపవాసంకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు శివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయంత్రం స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అలాగే ఈ మహాశివరాత్రి నాడు స్వామివారు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు. ఒకటి పెళ్లి చేసుకున్న రోజు, రెండు స్వామివారు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు. కాబట్టే ఈ మహాశివరాత్రికి అంత ప్రత్యేకత ఉంది. ఇవాళంతా సాయంత్రం కళ్యాణం దాకా మహాశివరాత్రి మొత్తం కూడా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి రేపు ఉదయం కనుక చక్కగా మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకొని భోజనం చేసినట్లయితే ఈ జన్మలో చేసిన పాపాలే కాదు, గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలపై కైలాస ప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉన్నాం. దానికి కావలసినటువంటి ఈ కళ్యాణ మహోత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం వాళ్ళు చక్కగా చేశారు. సాయంత్రం 7:30 గంటలకు ఎదుర్కోల మహోత్సవం ఉంటుంది. 9 గంటలకు స్వామివారి కళ్యాణం ఉంటుంది. అలాగే దేవాలయానికి రాలేనటువంటి భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసమని ప్రత్యక్ష ప్రసారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 20 గ్రామాల్లో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. కావున ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి భక్తుడు కూడా ఎక్కడో ఒక చోట తనకు అవకాశం ఉన్న చోట ఆ పార్వతీ పరమేశ్వరుని దర్శించుకొని వారి మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతాయి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు పెళ్లి చేసుకునే రోజు. చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆ సంతోష సమయంలో ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా తప్పకుండా ఆ పరమేశ్వరుడు వరం ఇస్తాడు. కాబట్టి ప్రతి భక్తుడు కూడా హర హర మహాదేవ శంభో అంటూ ఆ పరమేశ్వరుని దర్శించి తరించగలరని మనవి. హర నమ పార్వతీపదే హర 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 మహాదేవ. దాములూరు వీరభద్ర శర్మ, ముఖ్య అర్చక, గుంటుమల్లేశ్వర దేవస్థానం, ఖమ్మం. మొత్తంగా ప్రస్తుతం ప్రతి ఒక్క శివాలయంలో ఇదే సిచ్యువేషన్ నెలకొంది. ప్రధానంగా కూసుమంచి గణపేశ్వరాలయం, తీర్థాల సంగమేశ్వరాలయంతో పాటు ఖమ్మం నగరంలోని స్వయంభూ శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాతకాలం నుంచే ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని తరించిపోతూ హరహర మహాదేవ అంటూ నామస్మరణ చేస్తూ శివనామస్మరణలో మునిగి తేలుతున్నటువంటి సిచ్యువేషన్. ఇది నాయంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.